తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. గత ఏడాది కాలంగా మున్సిపాలిటీ పాలనలో అవినీతి జరిగిందంటూ అధికార పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీకి కౌన్సిలర్ జానకి రామయ్య పట్టుబట్టారు. దీంతో విజిలెన్స్ విచారణకు అనుమతిస్తేనే బడ్జెట్ ఆమోదం తెలుపుతామని కొంతమంది కౌన్సిలర్లు తెలిపారు. ఎటకాలకు విజిలెన్స్ విచారణకు కౌన్సిలర్లు అందరూ సంతకాలు చేయడంతో చైర్పర్సన్ నక్కా భానుప్రియ అనుమతి తెలిపారు. కరెక్ట్ గా ఎవరే గాని ఆన్సర్ చెప్పలేకున్నారు. మీకు కూడా తెలుసు కాబట్టి ఫస్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ సిఫారసు చేస్తే మేము దీన్ని ఆమోదిస్తాం. ఫస్ట్ చేయాలి, మాకు విజిలెన్స్ ఎంక్వైరీకి సిఫారసు చేయండి. కౌన్సిల్ లో వెంకటగిరి మున్సిపాలిటీలో లక్షలాది రూపాయలు చేతులు మారాయో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఈ అజెండా ఆమోదిస్తాము. 3 సంవత్సరాలు అందరి అభిప్రాయం ప్రయత్నం దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత అంటే దాని ప్రకారమే మనం దీన్ని ఆమోదిస్తాం. లేదంటే మీటింగ్ వాయిదా అయిందని అడుగుతున్నాం. దీని ఆన్సర్ చెప్పండి. ఉండండి, దీని ఆన్సర్ క్వశ్చన్ పెండింగ్ ఉంటే ఆన్సర్ ఏమన్నా మాట్లాడమంటే దాని మీద మాట్లాడే ఎసెక్ట్ చేస్తాను. ఇంకేం లేదు, నువ్వు మాట్లాడితే ఏదైతే మాకు విజిలెన్స్ ఎంక్వైరీ సిఫారసు చేసి మాకు ఇస్తే సిఫారసు చేస్తే లెటర్ మీద సంతకం పెడితే మేమందరం పెడతాము, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. లేదా మీటింగ్ వాయిదా అంతా మీ దగ్గర పెట్టుకున్నారు. ఎవరెవరు దీనికి సంతకాలు పెట్టారు, ఎవరెవరు ఆర్డర్ చేశారు అన్ని తెలుసు. ఒక్కరు